సంవత్సరాల నాటి వృషభేశ్వర స్వామివారి విగ్రహం వివాదాస్పద సంఘటనతో లభ్యం. స్వామివారు పట్టణానికి ఈశాన్య దిశన లభ్యమవడంతో పట్టణ ప్రజలకు స్వామివారి అనుగ్రహం లభించనుందని విశ్వసిస్తున్న భారీ సంఖ్యలో భక్తులు. వివరాలను పరిశీలించగా గత 13 సంవత్సరాల క్రితం పగడాల యుగంధర్ మరియు హనుమంతు మణికంఠలకు శ్రీ 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 వృషభేశ్వర స్వామివారు గుంజన నది నుండి గల్లా ఇసుక తరలిస్తుండగా వివాదాస్పద సంఘటన ఎదురై స్వామివారు వీరికి లభ్యం కావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. మట్టి మాఫియా నదిలో ఉన్నటువంటి గల్లా ఇసుకను తరలిస్తుండగా స్వామివారిని అందులోనే పెట్టి ఎక్కడికి తరలిస్తున్నారనుకున్నారో ఏమో తెలియదు కానీ అక్కడ వివాదాస్పద సంఘటన తలెత్తడం, మరుసటి దినం వచ్చేసరికి స్వామివారు కనిపించడం, వెంటనే స్వామివారిని పైకి తేవడం అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు సాక్షాత్తు ఆ వృషభేశ్వరుడే ఒక వృద్ధ ముని రూపంలో కనిపించి ఈ స్థలం నాదేనంటూ, నా ఇల్లు అక్కడే అంటూ స్వామివారిని ప్రతిష్టాపించిన ప్రదేశాన్ని చూపించడం, పాము కరిచిందనడం, ఇక్కడి నుంచి వెళ్లాలని కోరిగా వారితో వాగ్వివాదానికి దిగి 10 అడుగులు నడవకముందే ఒక ఋషి అఘోరా రూపంలో కనిపించిన స్వామివారు అదృశ్యమవడం, స్వామివారు లభ్యమైన వ్యక్తికి ఆవహించడం, ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినవేనని, ఇవన్నీ కూడా స్వామివారి మహిమలే అంటున్నారు స్థానికులు. ఆ విగ్రహాన్ని పరిశీలిస్తుంటే ఎన్నో వేల సంవత్సరాల నాటి విగ్రహంగా కనిపిస్తుందని అక్కడికి వచ్చిన స్థానికులు అనుభవజ్ఞులు చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉండడం, స్వామివారు కోరిన వారి కోరికలు కొంగు బంగారమే తీర్చడం విశేషంగానే భావించవచ్చు. అంతేకాక స్వామివారిని అత్యంత ప్రీతిపాత్రంగా పూజించుకునే నాగేంద్రుడు కూడా ఇక్కడ కనిపించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలను అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకుందాం. महागणाय नमः एकदन्ताय नमः ओंकाररूपाय नमः महाशक्ताय नमः नमः ओम परमेश्वराय नमः महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 సర్వమోక్షపాదం తెలుసుకోలేని నాయి తరివేల ఈ పాదం. మీకు ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలప్పుడు దొరికింది? నీకు ఎలా ఇక్కడ ఏట్లో విగ్రహం ఉండడానికి తెలిసింది? 14 సంవత్సరాల కిందట తమ్ముడు నిద్రపోతా అంటే లోకేష్ అబ్బాయి పేరు, నిద్రపోయి అబ్బాయిని లేపుకొని సడన్ గా వచ్చేసాం సార్. వచ్చిన వెంటనే ఏమో మేము అబ్బాయి వెళ్ళిపోతామని మేము అనుకున్నాం. జేసీపీతో అప్పుడే లోపుతా ఉన్నారు ఇక్కడ ట్రాక్టర్లకు ఇసుకు తోలేదానికి. అప్పుడే స్వామివారి వెనక పక్క కూడా స్వామి
అవి జేసీపీ అచ్చలు ఇప్పటికి కూడా ఉన్నాయి 3 పన్నీవన్నీ అబ్బాయి వచ్చాక వాళ్ళని ఆపేసిన పట్టిన వాళ్ళు ఈ అబ్బాయిని సొక్క ఇటు పట్టుకుని పట్టిన ఈ అబ్బాయి కేసు పెట్టేసినారు పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన పట్టిన వాళ్ళు వెళ్ళిపోయినారు జేసీపీని విడిచిపెట్టేసి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి జేసీపీని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ పోయిన పట్టిన మా ఊరోళ్ళ మధ్యస్థం ద్వారా అక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ రాయిపోతే వద్దని చెప్పేసి మధ్యస్థం చేసినాడు. అంతలేక ఈ మాదిరి మా వాడిని చూపిపోతే ఇట్లా లోతా ఉన్నారని అక్కడ ఏదో బండరా మా వాళ్ళు పైకి తెస్తా కూర్చున్నామని పోయేతలకి తిప్పి చూసిన పాటే స్వామివారి రూపం వెంటనే ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా డైలీ ఒక వారం అట్లా పసుపు కుంకాలు ఎత్తుకొని వచ్చేది, పూజలు చేసేది. ఆయన వచ్చేసి టెంకాయ తీసుకొని వచ్చేది. ఇట్లా సుమారుగా ఒక 2-3 వారాలు చేస్తా ఉంటే మా అమ్మకి డౌట్ వచ్చి అతన్ని నిలదీసింది. ఏమి ఎక్కడికి పోతున్నావు నువ్వు పసుపు కుంకాలు ఎత్తుకొని అంటే ఏమి లేదు అని చెప్తా వచ్చి ఇక్కడ ఒక చిన్న కంపెనీ ఇదంతా చుట్టూ అడవి ప్రాంతం లాగా ఉంది. ఏమైనా పశువులు మేపుకునే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు అక్కడ తిరిగేవాళ్ళు కాదు. అట్లాంటప్పుడు ఒక 4 కంప చెట్లు మొక్కలున్నరైంది. ఈ పక్క అంతా చిమ్మ చేయదు. శ్మశానంలో రావాలంటే మాకు చాలా భయం. ఇట్లా తిరుక్కొని రావాలంటే అడవి మాత్రం ఉంది. అప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా అంటే నేను అరుస్తా వచ్చాను అబ్బాయి ఈ టైంలో పోయి దీపం పెట్టడం అవసరం అని అరుస్తా వచ్చి ఈ అబ్బాయి నన్ను అరుస్తా వచ్చాడు. నీకు దైవభక్తి లేకుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను పోయి పెట్టుకుంటాను. కానీ రక్తం మంచుకొని పెట్టిన తమ్ముడు కాబట్టి ఆ టైంలో ఒక్కడే వస్తా ఉంటే నేను వెనక్కి వచ్చేసి ఇక్కడికి వచ్చిన పట్టినే మంచి సమయానికి ఒత్తి మర్చిపోవచ్చు. అన్నీ చేసినాము, రాళ్ళన్నీ తీసినాము, పూజ చేస్తా ఉన్నాం. ఒత్తి మర్చిపోయినప్పుడు ఏమైందంటే మాకేం అర్థం కాదు. అప్పుడు చిన్న సెల్ ఫోన్ సార్, మనం చిన్న లైట్ వేస్తే అక్కడెక్కడే పడేది. అప్పుడు లైట్ వేసిన పాటనే ఏం కనిపించడం. కానీ ఆ టైంలో గాలి కానీ అంటారు కానీ ఏమి లేదు. కానీ 2 ఆకులు టప కొట్టుకుంటాను. ఈ ఒత్తి మర్చిపోయించడానికి మా ఊరు నాకు తిట్టేదానికి ఆ ఆకులు అందరినీ వదిలేసుకుంటాయి. కానీ నేను 14 సంవత్సరాలు అవుతుంది నాకు పెళ్లి. ఎన్నో గుళ్ళు తిరిగాం, గోపురాలు తిరిగాం, రెడ్డి ముఖం అంటారు అక్కడ ఇంకా తిరిగాం. బట్ వీళ్ళు చెప్తే చాలు ఏ గుడికైనా వెళ్ళేది. ఇక్కడ పుట్టి పెరిగినా కూడా మేము ఎప్పుడు ఇక్కడ గమనించలేదు. 14 సంవత్సరాలు ప్రతి హాస్పిటల్ కూడా తిరిగాం. ఎందుకో వీళ్ళు ఒక మాట చెప్తానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టాము. మేము నా భార్య ఇక్కడ ముడుపు కట్టాము. మాకు ముడుపు కట్టిన వెంటనే ఒక నెలకే కదా, అదే నెలలోనే మా భార్యకు ఒక గర్భం నిలబడిపోయింది. కాబట్టి ఇక్కడ చాలా మహిమగల దేవుడు. అప్పుడు మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చేది. ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను మేకలు మేపుకుంటున్నాడు. ఎప్పుడు నాకు ఇక్కడ కనిపించడం లేదు. మా ఊళ్ళు చెప్తా ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు. కానీ ఈ యొక్క అభివృద్ధికి ఆలయానికి వీడు పుట్టినాక వీడు కడుపులో పడినా నేను చాలా వరకు నా వంతు సహకారంగా ఇక్కడ ఈ అభివృద్ధికి రేగులు కానీ ఇంకోటి కానీ నేనుగా చాలా సహాయం చేస్తాను. ఇక్కడ అప్పుడు మేమిద్దరం వచ్చేసి చూసి ఆయన లేపినప్పుడు అప్పుడు మేమిద్దరం వచ్చి లేపి ఆయన పైన గడ్డెక్కిచ్చే ఇల్లు వెళ్ళిపోతుందని ఇట్లా ఉండకూడదు, తోట మేసాంటి తోట నాది అన్నాడు. మేము మళ్ళీ కిందికి వచ్చిన పట్టిన నేను తాగున్నాను పట్టిన తోట మీద అన్నప్పుడు మీ ఊరు ఎక్కడన్నా అడిగారా? నాది ఇదే అంటే అలా నాదే తోట అన్నాడు సార్. మాతో ఎట్లా అంటే వాతరాస్తున్నాడు. నీదే తోట ముందుకు వస్తున్నాడు. ఇల్లు ఎక్కడని చెప్పాడు? అక్కడ ఎట్లు చూపిస్తా ఉన్నాడు. ఎట్లా చూపిస్తున్నాడు. ఇట్లా చూపిస్తా ఉంటే మాకు అర్థం కాల. మేము ఎక్కడో చూపిద్దురా అని వచ్చినాము. అప్పుడు వెంటనే ఆయన ఇక్కడికి వచ్చిన పట్టిన చిన్న చెట్లు ఉన్నాయి. ఇట్లా చూపించిన పట్టిన మనం అక్కడ 4 రేకులు వేసినాం. స్వామివారిని ప్రతిష్టాపించిన ప్రదేశం చూపించాము. అదే ఫస్ట్ అన్నదానం కదా మనం. ఎప్పుడైతే ఇట్లా చేయి చూపించానో మాకు అర్థమైపోయింది. ఇంకా స్వామివారు అట్లా దిగినట్లా తిన్నాడు. మేము ఇట్లా వెళ్ళి పరిగెత్తేసి ఆ పరుగు కానీ నేను ఎనికి 10 అడుగులు ముందు పోయి నాకు ఎనికి చూసి అతను కనిపిలా. మా అబ్బాయి భయపడతాడని చెప్పి నేను చెప్పకుండా పైకి వేసి మాదిరిగా నేను అప్పటికి కూడా నేను చెప్పలా. ఇంటికి వినా మా అమ్మతో చెప్తే మా అమ్మ ఏది చెప్పదని. ఇక్కడ స్థానికులకు వృషభేశ్వర స్వామి వారు కనిపించడం, అక్కడ ఏట్లో ఉన్నటువంటి గల్లీస్ని తీసుకెళ్తా ఉంటే ఎక్కడ స్వామివారిని తీసుకెళ్లి ఆ లోపల ఇసుతో కాట కలిపేసి లోపల వేసేస్తున్నారనే ఉద్దేశంతో స్వామివారి అక్కడ గొడవలు సృష్టించే విధంగా తయారయ్యి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, ఇక్కడ ఆ విగ్రహం వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ విగ్రహం దొరకడం, ఇక్కడ వాళ్ళు ప్రతిష్టాపించడం, ఈ పూజలు 13 సంవత్సరాలుగా జరుగుతుంటే ఎంతో మంది మొక్కున్న వారికి అందరికీ వాళ్ళ కోర్టులు తీర్చడం, ఎన్నో మహిమలు నేను చూస్తున్నాం. ఇక్కడ కోడూరు పట్టణానికి ఈశాన్య మూల వెలిసినటువంటి ఈ వృషభేశ్వర విగ్రహం చూస్తుంటే నాకే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉంది అనేటట్లుగా అనిపిస్తోంది. ఇక స్వామివారు ఎవరైనా అనుభవజ్ఞులు వచ్చి చెప్తే గానీ స్వామివారి గురించి పూర్తిగా తెలియదు. కానీ ఇక్కడ స్వామివారి విషయాలు మహిమల గురించి మనం తెలుసుకున్నాం. భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.
అయిపోయిన పాటి ఎందుకు ఆ ఆకులు కొట్టుకున్నాయని లైట్ వేస్తే అవి రెండే కొట్టుకుంటున్నాయి, ఏమి కొట్టు ఆ చెట్టు ఎక్కడా లేదు. ఇప్పుడు ఏ సంవత్సరం ఎప్పుడైనా ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి ఇదే స్వామి దగ్గర ఈ ఆలయంలో ఉన్న ఆ యాగ గడ చూపిస్తారు పవిత్రంగా. మీరు చూసినారు సాక్షాత్తంగా ఆ యాగు దీపమే ప్రతి సంవత్సరం తొలిగా ఆయన వెలిగిస్తారు. అప్పుడు ఆ యాకులు రెండు ఎందుకు కొట్టుకున్నాయని చెప్పి ఒక ఆకుని పెరిగి దీపం వెలిగిస్తే ఆ దీపము మణిలాగే వెలిగింది. మా ఊరు అతను సుశానం లేక వచ్చిన అతని పేరు నరసింహ, అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన మర్చిపోయిన వచ్చి నేను మర్చిపోలేను. 14 సంవత్సరాలు అయింది. ఏం తల్లుడు మాదిరి అంటే దీపం పెట్టి వచ్చాను. ఏం దీపం ఏంది అంత కాంతిస్తున్నది అని అడిగినాడు. ఆకు దీపం ఆకేం తెలియదని మా ఊర్లో ఇంకా కొంతమంది ఇక్కడ పరీక్ష చేసి అక్కడ వాయిలాట్లు ఎన్ని తిరిగిచ్చినారు, కానీ గూడు దిగిపోతాయి. కానీ మళ్ళీ మా ఊరిలో వచ్చి ఎట్లా ఏమి అని నన్ను అడిగినారు. చాలా వరకు విలేకరుల వరకు కూడా పోయింది. కానీ ఆంజనేయ స్వామి గుడిలో పూజారి వచ్చి దసరం తెచ్చినప్పుడు ఆయన కూడా కనుక్కోలేకపోయినాడు ఏ స్వామి ఇది 5,000 సంవత్సరాల పురాతన విగ్రహం. అయినా దీన్ని చెప్పాలంటే నా వల్ల కూడా కాదన్నప్పుడు అక్కగారు వచ్చేసి వెంటనే నా రూపం 10% అడిగినప్పుడు అప్పుడు పోయి చూస్తే మాకేం అర్థం కాలేదు. మళ్ళీ నిజ రూపం మీకే చూపిస్తారా అని సార్, నా రూపాన్ని మీకు కనిపిస్తున్నది కానీ నేను కనుక్కోలేకున్నావు, 5 మంది పోయి తీసుకొని రమ్మని చెప్పింది. అప్పుడు పోయి నేను పర్టికులర్గా చూస్తే నాకు అమ్మవారు స్వామివారు రూపం బాగా కనిపించడం లేదు సార్. ఇదో సార్ కన్ను గుడ్డు ఇదొకటి, కన్ను గుడ్డు ఇదో నోరు, స్వామివారి చెందు అంటారు కదా సార్, నంది చెందు, తోక చూడండి సార్, తోక చూడండి సార్, ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంటుంది. ఇదోండి సార్ తోక. స్వామివారు ముడుచుకొని ముచ్చినట్టు ఉంటారు సార్. జేసీపీ కాట్లు కూడా చూపిస్తారా సార్, ఇదోండి సార్ జేసీపీ కాట్లు స్వామివారి. ఇలా పనులతో లాగుతుంది కదా జేసీపీ, ఎక్కడున్నాయి చూడండి సార్. పనులతో లాగినప్పుడు జేసీబీ కాట్లు బండి కదా పెరుకోవచ్చు సార్. చూడండి ఇప్పటికి కూడా ఎంత కాంతిని వెలుగుతాడో చూడండి. వచ్చే ఆకు మీరేమన్నా వదిలేసినారా అని మళ్ళీ మీరు డౌట్ వస్తారు, మీ ముందే పెట్టుకొని చెల్లించారు. ఇంతవరకు ఆకు అనేది వెలుగుతూనే ఉంటుంది. మన పోషక 24 అవర్స్ అయినా వెలుగుతుంది. ఆ సత్యం చూసి ఇక్కడ మాకు ఇంత అభివృద్ధి చెందేదానికి ఒక్క మూట రైస్తో మొదలుపెట్టి మేము పొద్దు 13 మూటలు 15 మూటలు రైస్ వేసి కొన్ని వేల మందికి అన్నదానం చేయాలని, నిత్య అన్నదానం కూడా చేయాలని మేము నాకు సహకరిస్తాం తోటి వారంతా మాకు సహకరించి అన్నదానానికి మరియు ఇక గుడి అభివృద్ధికి అన్నిటికీ చాలా వరకు మాకు సహాయం చేసి చాలా విధాలుగా సహాయపడుతున్నారు. వాళ్ళ బంధువులకి కిడ్నీలో ఏదో ప్రాబ్లం వచ్చి ₹1 కోటి పెట్టుకునే కానీ సార్ వాళ్ళు చూపించుకున్నారంట. అక్కడ తగ్గలేదనైనా మళ్ళీ ఇక్కడికి వచ్చాక మాకు అయింది. మీరు గుడి కట్టేటప్పుడు మా వంతు సాయం బోరు కానీ లేదంటే స్వామివారి కమ్మి కానీ ఏదో ఒక రూపంలో మా వంతు మేము సాయం చేస్తామని ఇంత ముందుగానే చెప్పేసుకున్నారు సారు. రేపు సంవత్సరం నుంచి 5,110 కూడా అన్నదానానికి ఇస్తామని చెప్పినారు. వారిని వారి కుటుంబ సభ్యులను మీకు అంతేగాక ఇక్కడ స్వామివారి మహిమల గురించి ఏమన్నా కనిపించడం కానీ ఏమైనా జరిగాయి? సాక్షాత్తు మీకు చూపిస్తాను. స్వామివారి నాగుభావం కనిపించింది, వీడియో కూడా చూపించాను సార్. మీకు కళ్ళు పసుపచ్చగా వెళ్ళిపోతాయి. ఇక్కడ మీకు స్వామివారు ఏదో ఒక రూపంలో కనిపించడం కానీ ఏదన్నా మహిమలు కానీ? సాక్షాత్తు ఆ ఈశ్వరుడు మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మావ చెట్లు ఎండిపోయింటి కొడతా ఉన్నాము. ఇంకా 10 ఆ టైం అయితే నేను టిఫిన్ డాగానికి పోయినాను. ఈ అబ్బాయికి వచ్చేసి ఒక పెద్ద ముసలైన తలంతా చుట్టుకున్నది. మన కళ్ళు మటుకు కనిపిస్తుంది, అంతా మన అగ్గిలాగా ఉంటాయి కళ్ళు, జొల్లు గారిపోతూ ఉంటుంది. ఆయన గడ్లం అయితే ఇంతవరకు ఉన్నది, కడుపు ఎట్లున్నది, నచ్చలేడు, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన వచ్చి నాకు పాంగ్ గడిచింది, మా అక్క పిలిచా అంట వచ్చి అబ్బాయితో చెప్పి ఆడ కొనుక్కునేసిన తోటలో. అంతలేకే నేను టిఫిన్ తీసుకొని వచ్చాను. 14 సంవత్సరాలు జరిగిన చరిత్ర చెప్తున్నాను సార్. ఇప్పుడు అంతలేకే వచ్చేసి మా తమ్ముడు వచ్చి టిఫిన్ చేస్తా ఉంటే అన్న అక్కడ ఎవరో పాంగ్ వచ్చి నీళ్ళు తాగాలంట, పడిపోయినారని పట్టిన మేము పరిగెత్తుకుంటా పోయినాము. పోయిన పట్టిన తాత లే తాత అంటే నేను లేలేదు. అప్పుడు ఇక్కడంతా గల్లీస్గా చెప్తా ఉన్నా ట్రాక్టర్లో. ఆ టైంలో 11:15 10:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆయన 11:30 దాకా మనం పట్టించుకోవాలా. కడుపు ముందుకు ఎన్నికలు వేస్తా ఉన్నది. నేను కోపగించుకొని నువ్వు తాగేసినావు తాత మా తోటలోకి వచ్చినావు అనుకుంటే, తోట వద్దు నీదే నాదే మేము తాగినానా అంత తేజ్ ముందుకు రివర్స్ అయింది. కానీ అంత రచ్చెందుకులే అని చెప్పి మేము 1 గంట సేపు రచ్చాడి, కానీ ఎన్నికి గడ్డెక్కించి పంపించేసి మళ్ళీ మా తమ్ముడితో ఆయన తాగుండా మనకి ఎందుకు రానైనా వాళ్ళు ఏమైనా చేస్తారని పట్టిన ఈ అబ్బాయి ఏం తాగిందని పట్టిన వెనకనే వచ్చేసి మా వెనక నిలబడిపో అన్నాడు. ఏం తాగినా నేను తాగినా నన్ను చూస్తున్నావా అన్నాడు. ఆయన దగ్గర నీ శ్వాసం వస్తా ఉంది. ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఏమన్నా ఏమేమి ఆయుధాలు ఏమన్నా? ఏం లేదు, అంతా బూడిదే, మొత్తం బూడిదే అంతా.
ఈ ఒంట్లో ఇది చుట్ట జుట్టేసుకొని అంతా గడ్లం అంతా పెరిగి చుట్ట జుట్టేసి జోళ్ళు గారిపోతా ఉన్నది, కన్ను తెల్లగుడ్డు ఉన్నదో అంతా ఎర్రగుడ్డే కనిపిస్తా ఉంటే, సరే మేము ఒక గంట సేపు వాదులాడినాం సార్. 14 సంవత్సరాల తర్వాత శివుడి మీద మేము ఒట్టే చెప్తా ఉండ జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని మా అమ్మ చేయి తీసుకుంది. కానీ ఈ పొద్దు మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అది ఆ దేవుడు ఏమన్నా మాకు సంకల్పం ఇచ్చాడు. తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి మహిమలు ప్రజలకందరికీ వివరించడంలో తప్పేం లేదు. చెప్పకూడదు ఆయన అది, అందువల్ల నేను ఇంతవరకు చెప్పలే. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తున్నాను. అప్పుడు ఆయనతో మేము డిస్కషన్ చేసిన పట్టిన నా ఇల్లు ఎక్కడ చూపిస్తున్నాడు ఆయన. ఎక్కడ నీ ఇల్లు పా అంటే ఇదంతా ఏరు అవతల మా ఊరు అని మేము డిస్కషన్ చేసి చాలాసేపు ఓపిరాడుతున్నాం. అప్పుడు నాకు నీళ్ళు ఇమ్మన్నాడు. బాటలు నీళ్ళు ఇస్తే ఆయన ఇట్లా ఎత్తినాడే కానీ మింగింది తెలియదు మాకు. బాటలో నీళ్ళు అయిపోయినాయి కానీ మింగింది తెలియదు. అంటే అసలు మీకు ఏం తెలియదు. బాటలు ఎత్తినాడు అంటే బాటలు ఖాళీ అయిపోయింది. ఆమెనా సరే ఎక్కడ మీ ఇల్లు అని పట్టిన మాకు ఇద్దరం పొర ఈ అబ్బాయి ముందుకు దూపుతున్నాడు. ఆయన ఎందుకు ఆయన మాట్లాడి మనం ఏంటి ఏంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు. నేను ఈ అబ్బాయిని చేయబెట్టుకొని పా ఇల్లు అని చూపించాను. ఇక్కడ మనం 4 రేకులు వేసినాం సార్. ఫస్ట్ వెంటనే నాకు వచ్చి ఆ గట్టెక్కి ఎప్పుడైతే ఇట్లా చేయి చూపించాను నా ఇల్లు అని, నాకు కింది నుంచి పదులు వచ్చేసి ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది. ఈ అబ్బాయి సీరియస్ అయినాడు. సీరియస్ అయిన పాటు నేను చేయి పట్టుకొని వెనక్కి లాగేసి 10 అడుగులు వెనక్కి వచ్చేసి ఇట్లా తిరిగి ఇట్లా చూస్తే లేడు ఆయన. ఆ పరుగు ఇక్కడికి వచ్చి చూస్తే మాకు కాలు పదురుగా రావట్లేదు. ఆయన సాక్షాత్తు మాకు ఆ పొద్దు కనిపించడం ఇప్పటికి కూడా కల్లో ఏమన్నా అనుకుంటే సార్ మీకు చెప్తాను. ఆ ఈశ్వరుడు సాక్షాత్ బ్రహ్మంగా సాక్షాత్ చెప్తాను. సాక్షాత్